రాష్ట్రంలో వీబీజీ రామ్జీ పథకం అమలు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధ్యయనం కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రులు తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. మెట్రో రెండో దశకు అనుమతుల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, రాష్ట్రంలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయడంపైన సమాలోచనలు జరిపినట్లు వివరించారు. వానాకాలం సాగుకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నెల 30న మధిరలో నిర్వహించే బహిరంగ సభలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకి కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాము. పేదల కడుపు కొట్టే విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ, రాష్ట్రాల మీద బర్డెన్ వేసి మరి అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకించుతూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్గా జరిగినటువంటి క్యాబినెట్లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేస్తే మరి ముఖ్యమంత్రి గారు సహచర క్యాబినెట్ సోదరుల సమక్షంలో ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీలో గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు వెంకటస్వామి గారితో, వివేక్ వెంకటస్వామితో మరియు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కమిటీ వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ ఆధ్వర్యంలో సబ్ కమిటీ కూడా దేశవ్యాప్తంగా మరి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి తీరు, వాళ్ళు తీసుకునేటువంటి ఈ యొక్క చట్టం మీద, ఈ యొక్క పథకం మీద నిర్ణయాలను కూడా అనుసరించి ముందుకెళ్లడం జరుగుతుందని తెలియజేస్తూ క్యాబినెట్లో సబ్ కమిటీని వేయడం జరిగింది. 4 కూడినటువంటి సబ్ కమిటీ. ఈ సబ్ కమిటీ మరి తొందరలోనే కూర్చొని ఫర్దర్గా తీసుకునే నిర్ణయాలు మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం. గతంలో మాదిరిగా స్టాటిక్ లేవు, కార్తెలోనే వర్షాలు కురవాలని. కాబట్టి దయచేసి రైతులు వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని విత్తనాలు మీరు వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 2 లక్షలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు నడ్డా గారే ప్రకటించారు. కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఎప్పుడూ 1 లక్ష కంటే ఎక్కువ పంపించలేకపోయారు. మనకి ఈ రోజుకి 6 లక్షలు ఉండాల్సినటువంటి మెట్రిక్ టన్నుల యూరియా కానీ, అదేవిధంగా డిఏపి కానీ
మనకి సక్రమంగా సరైన సమయంలో సరైన వాళ్ళు అలాట్ చేసినటువంటి మందం కూడా పంపించలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేట్ చేసి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది. పూర్తి పంటల్ని రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే బాధ్యత ఎంఎస్పీ ప్రకటించినటువంటి రేటుకి కేంద్ర ప్రభుత్వాన్ని.